నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్న మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ మదనపల్లి నందు అట్టహాసంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ప్రమాణం చేసిన నాదళ్ల విద్యాసాగర్ నవోదయ పాఠశాల నందు 9వ తరగతిలో మిగిలిన సీట్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగిందన్న పరీక్షల అబ్జర్వర్ జగదీష్ నేడు మదనపల్లి పట్టణంలోని హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానని మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు నాదళ్ల విద్యాసాగర్ తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు పెద్ద ఎత్తున ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆయన ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నాదళ్ల విద్యాసాగర్, మదనపల్లి ఆర్టీసీ 2 డిపో గౌరవాధ్యక్షులుగా జోళపాళ్యం దేవేంద్ర ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాదళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ 1995లోనే తనకు ఈ సంఘంతో అనుబంధం ఉందన్నారు. ఆ రోజుల్లోనే గౌరవ అధ్యక్షునిగా పనిచేశానని, ఇప్పుడు జిల్లా గౌరవ అధ్యక్షులుగా తనకు అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా ఈ సంఘం గుర్తైన కాగట విజయానికి చిహ్నమని పేర్కొన్నారు. ఈ విధంగా 20 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉన్న మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ ను ఇప్పుడు 100 కోట్ల రూపాయల డిపాజిట్లకు పెంచడం జరిగిందో అదేవిధంగానే నేషనల్ మజ్దూర్ యూనియన్ ను జిల్లా వ్యాప్తంగా పర్యటించి బలోపేతం చేస్తానని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావుతో కలిసి కార్మికుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రిని కలవడం జరుగుతుందని అన్నారు. ఈ పదవికి ఒక అలంకారంగా కాకుండా ఒక బాధ్యతగా నిర్వర్తిస్తానని చెప్పారు. 2 డిపో గౌరవ అధ్యక్షులు దేవేంద్ర మాట్లాడుతూ తాను మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కావడానికి, నేడు మజ్దూర్ యూనియన్ గౌరవ అధ్యక్షునిగా ఎన్నిక కావడానికి ముఖ్య కారణం తన బాస్ అయిన నాదళ్ల విద్యాసాగర్ అని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన వెన్నంటి నడుస్తానని తెలిపారు.
ఈ జిల్లా గౌరవాధ్యక్షులుగా అన్నమయ్య ముఖ్యమంత్రి జిల్లా అధ్యక్షులుగా కేసీఆర్ మంత్రులకు నాకెళ్ళ విద్యాసాగర్ అనే నేను అన్నమయ్య జిల్లా చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ గారిని అన్నమయ్య జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే నన్ను మదనపల్లి 2 డిపో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నా ఈ పదవి రావడానికి ముఖ్య కారకుడు ఎప్పుడూ నా వెంట ఉండి అన్ని విధాల తన సహాయ సహకారాలు అందిస్తూ తన శక్తిని నాకు కూడా ఇస్తూ ఆయన ఎదగడమే కాదు, ప్రతి నా పదవిలో ఒక టౌన్ బ్యాంక్ డైరెక్టర్ కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఒక వార్డు ఇన్ఛార్జ్గా కావచ్చు, అడుగు అడుగున నా ఎదుగుదలకు కానీ నా ఈ వచ్చిన పదవులన్నిటికీ కానీ ముఖ్య కారకుడు మా చైర్మన్ గారు, మా నాదెళ్ల విద్యాసాగర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆయన ఎప్పుడూ ఒక విషయం చెప్పేది, మనం ఎదగడం కాదు, మన పక్కన ఉండే వాళ్ళు కూడా ఎదగాలి, తప్పకుండా అప్పుడే మనము ఎదిగిన దానికి కానీ మనకు వచ్చిన పదవులకు కానీ న్యాయం చేయడానికి చాలా బాగుంటుంది అని ఎప్పుడు చెప్పేవారు. నేను మామూలుగా కూడా కాలేజీ డేస్లో కూడా ఉద్యమాల్లో కానీ మా అసోసియేషన్స్ ఉండేది అప్పట్లో, స్టూడెంట్స్ అసోసియేషన్స్, ఎస్ఎఫ్ఐలో కూడా నేను కాలేజ్ ప్రెసిడెంట్గా చేశాను. తర్వాత చాలా వరకు నేను రాజకీయాలకు కానీ ఇలాంటి ఉద్యమాలకు కానీ అన్నీ దూరం అయిపోయి కుటుంబంతో గడుపుతూ వదిలేసి ఉండేవాడిని. కానీ నాలో
ఉన్న టాలెంట్ని గుర్తించిన వ్యక్తి మా చైర్మన్ గారు నాదెళ్ల విద్యాసాగర్ గారే. ప్రతి క్షణము నేను డిసప్పాయింట్ అయిన ప్రతి క్షణం కూడా ఆయన చెప్పిన మాటలు నాకు స్ఫూర్తినిస్తూ ప్రతి కార్యక్రమంలోనూ నన్ను డీలా పడనీయకుండా ఆయన శక్తిని నాకు ప్రసాదిస్తూ ఈరోజు ఈ ఆర్టీసీ యూనియన్ 2 డిపోకి గౌరవాధ్యక్షులు కావడానికి కూడా ముఖ్య కారణం ఆయనే అని తెలియజేస్తూ ఆయనకు నేను మరొక్కసారి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. ఇలాగే నేను కూడా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో నా దగ్గర ఉన్నవాళ్ళు, నాతో సహచరులు కానీ ప్రతి ఒక్కరూ ఎదుగుదలకు కృషి చేస్తానని, ఆ భగవంతుడు నాకు ఆ శక్తిని ప్రసాదించాలని, అలాగే మా రాజకీయ గురువు అయినటువంటి నాదెళ్ల విద్యాసాగర్ గారికి నాలాంటి వారిని మరికొందరిని తయారు చేసే శక్తిని ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నవోదయ నందు 9వ తరగతిలో మిగిలిన సీట్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగిందని నవోదయ పాఠశాల ఉపాధ్యాయులు పరీక్ష అబ్జర్వర్ జగదీష్, హోప్ మున్సిపల్ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయులు రఘు తెలిపారు. నేడు హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు నవోదయ పాఠశాల నందు 9వ తరగతిలో చేరడానికి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవోదయ పాఠశాల నందు 9వ తరగతిలో మిగిలిన సీట్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ప్రవేశ పరీక్ష కోసం మదనపల్లి పట్టణంలోని హోప్ మున్సిపల్ హైస్కూల్ ను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మొత్తం 264 మంది విద్యార్థులు ఈ కేంద్రం నందు పరీక్షలు రాయడానికి దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మైక్ తీసుకుంటాం అయినా చెక్ రైట్ తీసుకో బాబు రూమ్ నెంబర్ బాబు 11 క్లాస్ పిల్లలకి పేపర్లు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఆల్ ఇన్విజిలేటర్స్ 11 గంటలకి ఆ పిల్లలకి ఒక క్వశ్చన్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేసే నవోదయ విద్యాలయ వలసపల్లి వాళ్ళు లేటరల్ ఎంట్రీ 9th క్లాస్ వాళ్ళకు ఈరోజు టెస్ట్ జరుగుతుంది మన హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో. ఇక్కడ మొత్తం ఈ సెంటర్కు 160 మంది అబ్బాయిలు, 104 మంది అమ్మాయిలు, మొత్తం 264 మందిని అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా నిష్పక్షపాతంగా పక్కాగా జరగడానికి అన్నీ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎటువంటి పరిస్థితులను ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కానీ ఇంకోటి కానీ అవకాశం లేకుండా వాళ్ళు కూడా చేయడం మాకు అధికారుల ఆదేశాలు ఉంటాయి. దాన్ని చూసా తప్పకుండా మేము పాటిస్తాం. సరే, నవోదయ నుంచి ఎవరన్నా వచ్చారా ఇక్కడికి? నవోదయ నుంచి సార్ చెప్పండి. అందరికీ నమస్కారం సార్. నవోదయ జవహర్ నవోదయ విద్యాలయ వాళ్ళు 9వ తరగతి నిర్వహిస్తున్నటువంటి లాటరల్ ఎంట్రీ ఎగ్జామినేషన్కు ఒక సెంటర్గా హోప్ మున్సిపల్ హై స్కూల్ తీసుకోవడం జరిగింది. ఇందుకు ఈ స్కూల్కు 264 మందిని అలాట్ చేయడం జరిగింది. అందులో 160 మంది అబ్బాయిలు, 104 మంది అమ్మాయిలను అలాట్ చేయడం జరిగింది సార్. అన్ని ఎగ్జామినేషన్ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నారు సార్. సార్, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి సార్? సార్ సీట్స్ అనేది ఫ్లోటింగ్ అవుతుంటుంది సార్. తర్వాత లాస్ట్లో డిసైడ్ చేసి చెప్తారు సార్. ఏమన్నా ఈ ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామ్ తర్వాత ఏమన్నా ఓరల్ ఎగ్జామ్ ఉంటుంది? ఓరల్ ఎగ్జామ్ ఏముంటుంది సార్, రిటర్న్ ఎగ్జామ్లో మాత్రమే. ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత మనకు కేవలం లిస్ట్ అనేది వస్తుంది. ఆ లిస్ట్ ఆధారంగా ఎవరో సెలెక్ట్ అయినారో వాళ్ళని మాత్రమే పిలిపించడం జరుగుతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా నాదెళ్ల విద్యాసాగర్ నియమితులయ్యారు. ఆయన ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా మదనపల్లి పట్టణంలో భారీగా ర్యాలీ నిర్వహించారు.
మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు నుండి ఓ వ్యక్తి హాలు వరకు మేళతాళాలు, బళ్ళారి డప్పులు, కోలాటాలు, నృత్యాల నడుమ మానసంచా పేలుల మధ్య భారీ ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు బస్టాండ్ వద్ద క్రేన్ సహాయంతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు, నాదళ్ల విద్యాసాగర్లకు గజమాలతో ఆర్టీసీ నాయకులు, అభిమానులు సత్కరించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకు వెల్కమ్ బ్యాక్. అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలో ఎస్పీ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగిందని తిరుమల గ్రానైట్స్ అధినేత నారదారెడ్డి తెలిపారు. నేడు మదనపల్లి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్
కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉన్నారు. అనంతరం ట్రాఫిక్ సమస్య గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం తన వంతుగా ₹1,00,000 చెక్కును ఎస్పీకి అందజేశారు. సరిహద్దు గ్రామాల్లో డ్రోన్లతో నిఘా ఉంచాలని ఎస్పీ ధీరజ్ కునుబల్లి పోలీస్ అధికారులను ఆదేశించారు. నేడు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబెల్లి గాలివీడు పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ పనితీరును, శాంతి భద్రతల పరిస్థితులను ఆయన నిశితంగా పరిశీలించారు. అధికారులకు మరియు సిబ్బందికి విధి నిర్వహణపై పలు కీలక సూచనలు చేశారు. స్టేషన్లోని రికార్డులను పరిశీలించిన ఎస్పీ ముఖ్యంగా కేసు డైరీ ఫైళ్ల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలు, ఇతర విలువైన వస్తువులను స్టేషన్ ఆవరణలో అత్యంత జాగ్రత్తగా భద్రపరచాలని ఆదేశించారు. స్వాధీనం చేసుకున్న సొత్తు విషయంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని, రికార్డులకు అనుగుణంగా వాటిని పక్కాగా నిర్వహించాలని స్పష్టం చేశారు. మండల సరిహద్దులో ఉన్న గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు. సరిహద్దు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అక్రమ రవాణా లేదా ఇతర అసాంఘిక పనులకు తావు లేకుండా గట్టి నిఘా ఏర్పాటు చేయాలి. అవసరమైన చోట అధునాతన డ్రోన్ కెమెరాల సహాయంతో నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. టెక్నాలజీని వాడుకుంటూ నేరగాళ్ల ఆట కట్టించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సిఐ కృష్ణంరాజు నాయక్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ పెద్దయ్య, గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు. భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ విశ్వవిజ్ఞానిగా అవతరించడానికి ఆయన ధర్మపత్ని మాత రమాబాయి చేసిన త్యాగం చిరస్మరణీయమైనదని, అందుకే త్యాగానికి చిహ్నంగా ఆమెను ప్రపంచం కొనియాడుతోందని విశ్రాంత మండల విద్యాధికారి, ప్రజాకవి పోతబోలు రెడ్డప్ప స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ సర్కిల్ వద్ద భారతీయ అంబేద్కర్ సేన ఏర్పాటు చేసిన మాతా రమాబాయి జన్మదిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బాస్ నేత పీటీఎం శివప్రసాద్ తో కలిసి రమాబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్ని తరాలు ఎన్ని యుగాలు ఉంటుందో అంతవరకు ఆచంద్ర తారకం రమాబాయి గారు మన హృదయాల్లో ఉంటారు. పేదల, దళితుల, బహుజనుల, పీడితుల ప్రతి ఒక్కరి హృదయాల్లో, ప్రతి రక్తనాళంలో కూడా నింపుకోవాల్సిన మహాసాధ్వి మాతా రమాబాయి. వారిని మనం ఎంతగా పొగిడినా తక్కువే అవుతుంది. కనుక మనం అంబేద్కర్ గారిని తలుసుకున్న ప్రతిసారి రమాబాయి గారితో సహా తలుసుకుని వారిని కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వారి త్యాగాలను కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరూ ఒక స్థాయిలో మనం ఉంటున్నాము, కొంత సమాజంలో ఉన్నత స్థాయికి వెళ్తున్నామంటే దీని వెనుక, తెర వెనుక దర్శకులు అంటున్నారు చూడండి. ఆ రకంగా అంబేద్కర్ గారి వెనుక రమాబాయి గారే నడిపించారు. కనుక మనం ఎప్పుడూ వారికి కృతజ్ఞత కలిగి ఉండాలి. బాధ్యతగా మెలుసుకుంటే మాత్రమే ఆమెకు మనము నిజమైన నివాళి అర్పించినట్లు. ఈ సందర్భంగా నా అన్నదమ్ములు, బంధువులందరికీ కూడా మాతా రమాబాయి గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ దేశమాత సంఖ్యలు తెచ్చుకున్నాక స్వేచ్ఛగా ప్రపంచంలో అత్యున్నత స్థానానికి ఈ దేశం ఎదగడానికి నా భర్త మేధస్సు ఉపయోగపడాలని చెప్పి అకుంఠిత దీక్షతో తుది శ్వాస వరకు అంబేద్కర్కు అండగా నిలిచినటువంటి మహాసాకి మాతా రమాబాయి. మనం అందరం కూడా ఆమెను స్మరణం చేసుకోవాలి. ఆమె స్ఫూర్తిని ప్రతి మహిళ, ప్రతి పురుషుడు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా సమాజ గమనానికి, సమాజ నిర్మాణానికి ఆమె స్ఫూర్తిని అందిపుచ్చుకొని మనమందరం కూడా మనకు తోచిన స్థాయిలో సమాజ హితం కోరిన రోజే ఈ సమాజం అంబేద్కర్ కలలు కన్నటువంటి సమాజంగా ఆవిర్భవిస్తుంది. ఆ వైపుగా మనం ప్రయాణించడానికి ఆమె స్ఫూర్తిని అందరూ కూడా నెమరు వేసుకోవాల్సింది. అందుకే ఆమె జయంతి వచ్చినా, ఆమె వర్ధంతి వచ్చినా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా మాతా రమాబాయిని అందరూ కూడా స్మరిస్తూ ఉన్నారు.
ఆ మహాసాధ్వి త్యాగాన్ని అందరూ గుర్తు చేసుకుంటా ఉన్నారు. సింబల్ ఆఫ్ సాక్రిఫైస్ అని చెప్పి ఈరోజు ప్రపంచమంతా కూడా మాతా రమాబాయిని ఆమెను త్యాగానికి చిహ్నంగా ఈరోజు చూస్తూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఆమెకు మన దేశం నివాళులు అర్పిస్తూ ఉంది, ప్రపంచమంతా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మనం కూడా భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ పక్షాన ఈరోజు ఆమె జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆమెకు మనం ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆమె పుట్టినరోజు సందర్భంగా యావత్ సమాజానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె స్ఫూర్తిని నెమరు వేసుకుంటూ ఆమె యొక్క త్యాగాన్ని అందరూ కూడా తెలిసే విధంగా ప్రభుత్వం కూడా ఆమె జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా కోరుతూ మరొకసారి ఆమె జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జోహార్ మాతా రమాబాయ్, జోహార్ మాతా రమాబాయ్, జోహార్ మాతా రమాబాయ్, జోహార్ మాతా రమాబాయ్. రావట్లా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రైస్తవుల పట్ల జరుగుతున్న అన్ని రకాల దాడుల పట్ల రాజ్యాంగబద్ధ తిరుగుబాటు తప్పదని బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు హెచ్చరించారు. నేడు కుప్పం పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగిన బహుజనుల రాజ్యాంగ హక్కుల సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మత విద్వేషం పెరిగిపోతుందని, ముస్లింలపైన, క్రైస్తవులపైన, స్త్రీలపైన, కమ్యూనిస్టులపైన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు తీవ్రమైన దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మేము అడుగుతున్నాం ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడానికి నా తమ్ముళ్లకు చాలా ఆంక్షలు విధించారు. డిపార్ట్మెంట్ చాలా ఆంక్షలు విధించారు. వాళ్ళకున్న బాధలు వాళ్ళకున్నాయి. పాపం మన డిపార్ట్మెంట్ కూడా ఏం అనడానికి లేదు. పర్మిషన్ ఇచ్చారు, సంతోషం. ఇది రాజ్యాంగబద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ర్యాలీ చేసుకుంటామంటే ర్యాలీకి నిరాకరించారు. వారికి ఉన్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి. పై అధికారుల నుంచి ఒత్తిడి ఉంది. ర్యాలీ చేస్తే ఇక్కడ ఏమో జరిగిపోతుందని. అయ్యా, ఈ సీఎం కాన్స్టిట్యూషన్ మిగతా నియోజకవర్గాల్లో ఉండే స్వేచ్ఛ కంటే ఎక్కువ స్వేచ్ఛ సీఎం నియోజకవర్గంలో ఉండాలి. ఈ సీఎం నియోజకవర్గం మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడ పని చేసినట్టుగా రాష్ట్రం మొత్తం కూడా బాగా పనిచేసే రకంగా తీర్మానాలు, నిర్ణయాలు తీసుకోవాలి. మేము డిపార్ట్మెంట్కి అన్ని రకాలుగా కూడా సహకరిస్తాం. వారి ఇబ్బందులను కూడా అర్థం చేసుకుంటాం. పోలీసులకు సమస్య వచ్చినా రోడ్లోకి వచ్చి వాళ్ళ డ్యూటీ పరంగా యూనిఫామ్ ధర్మంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేయలేరు. బహుజన సేన పోలీసులకు సమస్య వచ్చినా కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది. మా సోదరులు, మా యూనిఫామ్ సోదరులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆడ పనిచేసేది మన అన్న తమ్ముళ్ళే, ఆడ పనిచేసేది కూడా మన అన్న తమ్ముళ్ళు. మిత్రులారా, సూటిగా ఎస్సీ ఎస్టీలకు ఈ రోజు రావాల్సిన వాటా రావాల్సిందే, దక్కాల్సిన వాటా దక్కాల్సిందే. మిత్రులారా, ఎన్నికలకు ముందు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీలు గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ పథకాలను రద్దు చేసేసింది. కాబట్టి ఓటు మాకైందని వచ్చినటువంటి నా ఈ అధికారంలో ఉన్నటువంటి వారికి చెప్తున్నాం, ఎస్సీ ఎస్టీ పథకాలు ఏవైతే 25 పథకాలు రద్దు చేయబడ్డాయో ఆ పథకాలన్నీ కూడా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తానన్న మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్. మదనపల్లి నందు అట్టహాసంగా నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షులుగా ప్రమాణం చేసిన నాదళ్ల విద్యాసాగర్. నవోదయ పాఠశాల నందు 9వ తరగతిలో మిగిలిన సీట్ల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించడం జరిగిందన్న పరీక్షల అబ్జర్వర్ జగదీష్. నేడు మదనపల్లి పట్టణంలోని హోప్ మున్సిపల్ హైస్కూల్ నందు ముగిసిన నవోదయ ప్రవేశ పరీక్ష. ఇది ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.